ధైర్యం అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని. మన బుద్ధి నుంచి ఎందుకు వచ్చినామని అంటే ఖచ్చితంగానే మన దర్శలకి అర్థమవుతుంది. మనకి 1985లో కారంచేడు ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు కారంచేడు చూసుకో, చుండూరు చూసుకో, పీఠాపురం చూసుకో, అనంతపురం చూసుకో, కడప జిల్లాలలో ఎవరు ఎక్కువ బలి అవుతున్నారంటే ఒక మాలామారిగా. కానీ మనం మనకు అర్థం చేసుకోలేక వేరే వాళ్ళకు ఓట్లు వేస్తూ మా ఓసారి వచ్చినప్పుడు తెలుగుదేశానికి, ఓసారి వచ్చినప్పుడు వైఎస్ఆర్కి, ఆల్ కులాలు ఈ రెండు కులాలలో నష్టపోయేది మనమే. కానీ కాంచీరామ్ సార్ కానీ ఒక సిద్ధాంతంగా మీరు ఎప్పుడైతే కాంచీరామ్ సార్ సిద్ధాంతంగా మాలామాడిగలు ఏకమై ఓటు బ్యాంకు బహుజన సమాజ్ పార్టీ వైపు చూస్తే మనకి దాడులు జరగవని నేనంటే గౌరవంగా చెప్తున్నాను. ఒకవేళ మీలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా వాయిస్ ఇదే విధంగా ఉంటుంది ఏ మీటింగ్లలో. కానీ ఎందుకోసం అంటున్నామంటే డాక్టర్ అంబేద్కర్ సార్లు మీరు రాజులు కావాలో బానిసలు కావాలో కత్తికైన పదు లాంటిది ఆయుధం మీకు ఇచ్చినామని చెప్పినారు ఆ మహానుభావుడు. కొన్ని ఏప్రిల్ 14 వస్తున్నాం, ఏమంటున్నాం మనం? అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంటున్నాం. దానికి కట్టుబడి ఉన్నామని మనలో మనం ప్రశ్న వేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఏప్రిల్ 14 రాజ్యాంగ దినోత్సవము, మళ్ళీ వర్ధంతి, ఈ 3 రోజులు కానీ ఖచ్చితంగా అదే మాట మాట్లాడుతున్నాం. మనకి అన్యాయం జరిగినప్పుడు ఆయన మహానుభావుడు ముగాయన పోయి ఒక దండ వేస్తాం, మన చోటు ఆయన కాబట్టి చోలు చూపుతాం వస్తున్నాం. ఆయన ముగివాడు కాదు, ఏ రీతి చూపుతున్నారు, మీరు మేలుకోండి మీరు మేలుకోండి అని. కానీ మనం మేలుకోక వేరే కులస్తులకి వేరే పార్టీలకి ఓట్లు వేసుకుంటూ నష్టపోతున్నామంటే ఈ రెండు కులాలు. ఇప్పటికీ మనకి 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. మళ్ళీ వేరే కులాలు ఏమైనా నష్టపోయినారా? మీరందరూ పెద్దవాళ్ళు, చదువులుగా నేను చదువు కొంచెం చదువుకున్నా. కానీ బహుజన సమాజ్ పార్టీ ఒకటే చెప్తుంది, మీరు దళితులందరూ ఖచ్చితంగానే బహుజన సమాజ్ పార్టీ వైపు చూడండి, మనకి న్యాయం జరుగుతుందని. ఒక సామెత పెద్దలు అంటుంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ముక్క ఎక్కడైనా కూర్చున్నా కానీ మనకు దొరుకుతుంది. కానీ వడ్డించేవాడు ఢిల్లీలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు, తెలంగాణలో లేడు. మనకి ముక్క దొరుకుతుందా? లాస్ట్ పులిసే. ఆ పులుసు ఏదంటే మన అమ్మాయిని కానీ వేరే వాడు ఒకవేళ లేకపోతే వాడికి న్యాయం జరుగుతుంది. కానీ వేరే వాడు మన కులస్తుడు మాలా కావచ్చు మాది కావచ్చు వేరే అమ్మాయిని కానీ తెచ్చుకుంటే ఖచ్చితంగా నిర్దాక్షిణంగా మనల్ని చంపి బాయిలలో కానీ నదులలో పాడేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మనం ఇప్పటి వరకు మేలుకోలేదం లేదు. ఎందుకు మేలుకోవడం లేదు? వాళ్ళు మాలలు, వీళ్ళు మాదిగలు, మనకెందుకులే, వాళ్ళని మాదిగల పిల్లని చంపినారు, మాలలో పిల్లని చంపినారు, మనకు సంబంధం లేదని ఒక ఉద్దేశ ప్రకారంగా మనం ఉన్నాం. మనం రాజ్యాంగ అధికారం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగానే మనకి హక్కులు, ప్రతి హక్కు మనకి సాధించుకుంటాము. ఇంకా మాయావతి మేడం గారు 4 రోజులు ప్రధానమంత్రి అయింది, సీఎం అయింది. అక్కడ జరిగినప్పుడు ఏ దేశంలో కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఫస్ట్ ముఖ్యమైన వ్యక్తిని మన దళితుల బిడ్డని ఆఫీసర్లు చేసింది. అక్కడ ఎవరికే కానీ అన్యాయం జరగలేదు. ఆయన పరిపాలించినంత వరకు 4 రోజులు సీఎం అయ్యి ఆయన మళ్ళీ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ 2027 కానీ పోటీ చేస్తుంది. ఆయన ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరెందుకు బహుజన సమాజ్ పార్టీ ఇంపులో గెలిచలేదని మనకు ప్రశ్న రావచ్చు. కానీ ఎప్పుడైతే ఈఎంఐలు ఎప్పుడైతే వచ్చినాయో అవి తీసేసేంత వరకు మేము ఎలక్షన్లలో పోటీ చేయమని చెప్పిన ఏకైక వ్యక్తి మన మాయావతి మేడం గారు. ఇంకొకటి మీరు బాధపడద్దండి, మనము ఒకీకరణ వద్దు ఐక్యత ముద్దు అని తెలిపిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అంటే మేడంకి తెలిసింది మనల్ని విడగొట్టి మనల్ని చంపుతారు, మనమంతా కలిసి ఉన్నామని చెప్పిన పార్టీ కానీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మీరు పొరపాటుగా ఏ అన్న ఇట్లా మాట్లాడతానని అనుకోదండి. ఈ రోజు మన మందకృష్ణ సార్ మన అన్నాడు ఒక మీటింగ్లలో, ప్రతి వీడియోలలో చూస్తూనే ఉంటాం, మనమంతా కలుస్తాం, మనం కలిసి రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేస్తామని అన్నాడు. ఆయనకి మందకృష్ణ సార్కి మా తరఫున ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననే మననే చూసినాం ఈ పోల్ పోస్ట్ లో జమ్మలవాడ గ్రూప్ లో నేను ఉన్నాను. వెంటనే మన దళితులకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మనం పోవాలా, మన వాయిస్ కానీ అక్కడ చెప్పాలా. బహుజన సమాజ్ పార్టీ వీళ్ళకి తెలుసో తెలీదో అనే ఉద్దేశ ప్రకారంగానే నేను వృత్తి నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. జరగబోయే దినాలలో ఇప్పుడు ఓట్లు మనం వేసుకోవాలనేదిగా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే.
మనం ఎవరు కేసినా మన దళితుల బిడ్డలు మనం హక్కుల కోసం మనం కాపాడుకోవాలా. ఇంకా చూస్తే పోయినసారి ఏప్రిల్ మేలో దళితుల క్రిస్టియన్స్లకు ఎవరైతే పోతే వాళ్ళకి రిజర్వేషన్లు బంద్ అని చెప్తానే వెంటనే మళ్ళా మరుసటి దినమే మేము యుక్తిలో కానీ బహిరంగ సభ చేసి పార్టీ తరఫున కానీ మేము ర్యాలీ చేసి తెలిపినాం. నరేంద్ర మోడీ గారు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున సవాల్ ఇస్తున్నా. నేను నరేంద్ర మోడీ గారు నువ్వు ఎమ్మెల్యే లేకోకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు సిద్ధమా, బహుజనం అనేది మీకు చూపిస్తామని కానీ ఛాలెంజ్ ఇచ్చిన బహుజన సమాజ్ పార్టీ తరఫున కానీ. ఇంకా జరగబోయే దినాలలో మనము ఎప్పుడైతే మనల్ని ఒక పశువులా వాడుకున్నారు నరేంద్ర మోడీ గారు, మన సార్ మళ్ళీ మీరేమనుకోద్దండి, ఒక తెలంగాణలో పోయినప్పుడు మన సార్ ఇట్లా దువ్వినాడు. పశువును మనం ఎప్పుడైతే దూవుతామో దానికి కోసుకారం మిమ్మల్ని హెచ్చరించి మనం దూవి మన పిల్లలని పొద్దుడికి అన్యాయం చేసినది ఎవరంటే ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 25 మందిని మాదిగలే చంపినారు, మాలని 3 చంపినారు. అది రియల్. మళ్ళా మీరేమీ ఎందుకు జరుగుతున్నా ఎందుకన్నా ఈ విధంగా చెప్తున్నావు అంటే ఉండేది విధంగానే చెప్తున్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5700 మంది దళితుల బిడ్డలు అన్యాయంగా గురై చంపిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని ఇట్లా కూటమి ప్రభుత్వం రాని ఎవరి మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయంటే మాలా మాదిగలే. ఈ మధ్యనే ఒక కర్నూలులో ఒక సాగలాన్ని గుళ్ళకి పోయినప్పుడు చిన్న బాబు 2 సంవత్సరాల పాపని గుళ్ళకి ఎత్తుకొని మధ్య కనీసం రెడ్డి గారు కాళ్ళ మీద కాలేసి ఆ మెడ మీద చంపినారు. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. మళ్ళా ప్రీతి సుగాలి ప్రీతి అనే పాప పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అన్యాయం జరిగితే అది కానీ వాళ్ళకి ఇప్పుడు జ్ఞానం వస్తుంది అనమాట. అంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ ఈ 4 కులాన్ని ఒకటే సబ్జెక్ట్ లో చేసినారు. అంటే మీరు మాల మాదిగ ఎరికిలి సుగాలి వీళ్ళు ఎప్పుడైతే రాజ్యాంగం అధికారం కోసం మీరు ప్రయత్నం చేస్తే ఆ రోజు మీకు న్యాయం జరుగుతుందని ఆ మహానుభావుడు చెప్పినారు. కానీ ఎక్కువ మొదటికి వచ్చింది అంటే నా 2 కులాల మీద ఇప్పుడు కానీ ఎరికిల మీద సుగాల మీద కానీ దండయాత్రలు జరుగుతున్నాయి. మన అనంతపురం జిల్లాలో కొత్తూరు లక్ష్మీనారాయణ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక గీతా కాలేజీ మేడం ఇంటిలోకి పోయి అతన్ని కొట్టి మళ్ళా ఆయనతో కాలు ముక్కించుకున్నాను. కానీ గవర్నమెంట్కి మేము 22 రోజులు రిలే నిరాదీక్ష చేస్తే అప్పుడు ఆయన అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకొని వస్తారు. అంటే దళితుల వేగం కావాలనేది దీని యొక్క ఉద్దేశ ప్రకారం. ఇంకో ముఖ్యమైన ఆర్టీటీ ఒకటి ఉంది మనకి సమస్య, మీకు ఐడియా ఉందో లేదో. అనంతపురం జిల్లాలో మనకి వస్తుంది ఆర్టీటీ. గవర్నమెంట్ వారు ఎవరైతే ఈ ఫండ్స్ రాకపోయినా దళితులకి న్యాయం జరుగుతుందంటే ఒక ఆర్టీటీ సమస్య. ఆ ఫండ్స్ రానికోకుండా కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్కి ఆర్టీటీ సమస్య గుండా ఫండ్స్ రానికోవడం చేసినప్పుడు అనంతపురం జిల్లాలో 11 నెలలు కనీసం అంటే నెలకి 2 కార్యక్రమాలు చేసి తిరిగి ఆర్టీటీ సమస్యను తెచ్చుకొని ఇప్పుడు ఆర్టీటీ సమస్య అనంతపురం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎక్కువ అది ఫాలో అవుతుంది. అట్లా అంటే అనంతపురం జిల్లాలోను కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో దళితులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా అంటే రేపు పదం మనం ఓడగొడతారనే భయంతోనే వాళ్ళు తిరిగి ఆర్టీటీ సమస్య మాకు ఇచ్చినారు. అందుకోసమనే మనము రేపు 29వ తేదీ కానీ దళితులందరం ఏకమై ఖచ్చితంగా అంటే ఓటర్ల కాడ కానీ టీ ఓటర్ల కాడ కానీ మనకు ఉన్నప్పుడు రేపు 29వ తేదీ మందకృష్ణ సార్ వస్తున్నారు. ఖచ్చితంగా మనం పోవాలా, మనం పోయి విజయవంతం చేయాలని చెబితే అందులో కానీ పిలుచుకోండి కానీ అవకాశం ఉంటుంది. మనం టీ తాగినాము వెళ్ళిపోయినాము అనేది కానీ అనుకోకూడదు. మన వ్యక్తి ఎవరైనా ఉంది, మన ఇద్దరం ఉంటాం. ఇద్దరం ఉన్నప్పుడు ఖచ్చితంగానే మనం మాట్లాడుకోవాలి. ఇంకేమైనా మన దళితులకు అన్యాయం జరుగుతుంది, మనం ఖచ్చితంగా రాజ్యాంగాధికారం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పుకుంటే పక్కన ఒక భయం పుడుతుంది. అరే వీళ్ళంతా దళితులంతా ఏకమవుతున్నారు, మనకు కొంచెం తగ్గాలని వాళ్ళకి భయం పుట్టినప్పుడు మనకి న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక జైవ్యాలు తెలియజేసుకుంటున్నాం. జై జై జై.